నిజామాబాద్ జిల్లా సిర్కొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖార్గే వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఖార్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రధానిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ మోడీ గారిని ఉగ్రవాదిగా పోల్చడమా? మోడీ గారిని ఉగ్రవాదిగా పోల్చడమా? ఖార్గే మల్లికార్జున ఖార్గే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. మల్లికార్జున ఖార్గే డౌన్ డౌన్, మల్లికార్జున ఖార్గే డౌన్ డౌన్. ఏదైతే ఆల్ ఇండియా పార్టీ మల్లికార్జున ఖార్గే గారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినాయి. భారత ప్రధానమంత్రి 140 మంది ఓట్లేసి గెలిపించినటువంటి మరి విశ్వగురువుగా భావిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక ఉగ్రవాదిగా పోల్చి అనడం అనేది, ఒక కాంగ్రెస్ అధ్యక్షుడు అలా మాట్లాడడం అనేది సిగ్గుచేటు. మరి ఆయన బహిరంగంగా ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలా. మరి ఉగ్రవాది అని చెప్పడం అది సరైనది కాదు. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీ విధానము మరి ఉగ్రవాదులకు చోటిచ్చినటువంటి మీ కాంగ్రెస్ ఆ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. కాబట్టి మోడీ గారిని క్షమాపణ అడగాల. దేశ ప్రజల్ని కూడా మల్లికార్జున ఖార్గే గారు కానీ మరి రాహుల్ గాంధీ గారు కానీ ఇద్దరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి సిర్కొండ మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.